రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రిగాని ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైతా ఉంది. వాళ్ళంతా కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమాత్రం కూడా బాగలేదు. మేము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కొత్తవి క్రియేట్ చేస్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ప్రకటించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి కేంద్రంగా పెద్ద భారీ బహిరంగ సభలో నేను ఉగాది పండుగ రోజు వాలంటీర్ల తమ్ముళ్ళు మీకందరికీ వాగ్దానం చేస్తున్నా, షడ్రుచులతో పాటు తీపిని కూడా మీకు పరిచయం చేస్తా, 5,000 రూపాయలు కాదు 10,000 ఇస్తా, మీ ఉద్యోగ భద్రత కల్పిస్తానని 2,60,000 మందిని నమ్మించి నట్టేట్లో ముంచారు. వారికి ఉద్యోగాలు లేవు, వీరికి ఉద్యోగాలు లేవు. పైగా రేషన్ బియ్యంలో పనిచేస్తున్నటువంటి వారు నిరుద్యోగులయ్యారు, బేవరేజెస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులయ్యారు. జాబ్ క్యాలెండర్ లేక ఎంఏలు, బిఏలు, ఎంఏసీలు చదువుకొని బిఏ, బీకామ్, బిఎస్సి అని చెప్పి పాట పాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత అల్లాడిపోతూ ఉంటే ఈ యొక్క ఆందోళన జరుగుతుందని తెలిసి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు ఈరోజు ఒక ప్రకటన ఇచ్చారు. 2 సంవత్సరాలలో మేము చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాం, వచ్చే ఉగాది నాటికి అందరికీ మళ్ళీ తీపి పంచుతా ఉన్నారు. 2 ఉగాదులు పోయాయి, 2 సంక్రాంతులు పోయాయి, 2 శివరాత్రులు పోయాయి, 2 రంజాన్లు పోయాయి, 2 క్రిస్టమస్లు పోయాయి. అన్ని పండగలు పోయిన తర్వాతనే మీరు ఏదో చేస్తారని చెప్పి ఇన్నాళ్ళు ఊరుకున్నారు. మీరు చేయలేదు కాబట్టి వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. ఆ వీధి పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరుద్యోగ యువత వీధిన పడితే దొంగలుగా, దోపిడీదారులుగా, సంఘ విద్రోహ శక్తులుగా హెరాయిన్, కొకాయిన్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నటువంటి ఏజ్ గ్రూప్ ఎంతో మీ క్రైమ్ రికార్డు తెప్పించుకోండి. రాష్ట్రంలో దొంగతనాల్లో ఏ స్థాయి వాళ్ళు పాల్పడుతున్నారో తెప్పించుకోండి. సైబర్ నేరాల్లో ఎవరు పాల్పడుతున్నారో తెప్పించుకోండి. ఏ స్థాయి చదువుకున్నట్టు వాళ్ళు ఆ పద్ధతిలో తయారైనారో ఆలోచన చేయండి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా యువతను దేశ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వారిని వినియోగం చేయకపోతే యువశక్తి లాంటిది, అణుశక్తి లాంటిది. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉపయోగపడుతుంది. దాన్ని నిర్విఘ్నం చేసి దాన్ని నిర్వీర్యం చేస్తే అది విస్ఫోటనం చెందితే సమాజం భస్మీపటలం అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని పాలక వర్గాలు చాలా రోజుల పాటు వాగ్దానాలతో మోసం చేస్తూ ఉంటే సరిపోయేటువంటిది కాదని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి తెలియజెప్తూ, నీ కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆర్థిక శాఖకు ఫైలు పంపి మొత్తం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి, అదేవిధంగా ఇక్కడున్నటువంటి వాలంటీర్లకు ఉద్యోగ కల్పన మీరు, మీ తండ్రి గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి మీడియా ద్వారా మేము ఈరోజు సమయంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారండి వాలంటీర్లకి, మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు ఏదైతే గౌరవ వేతనం ఇస్తున్నారో 5,000 సరిపో మీకు 10,000 ఇస్తామని వాగ్దానం చేసిన రోజు మరి ఈ రోజు మీరు ఎన్నికల్లో గెలిచి మరి మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలిస్తుండగా వాలంటీర్ల పక్షంగా మీరు ఏ రోజు కూడా మాట్లాడటం అనేది జరగలేదండి. ఈ యొక్క మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేసుకున్నాం, కూటమి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నికల్లో మీరు వాడుకున్నారు, వరదల్లో వాడుకున్నారు, అనేక పనులు మా ద్వారా చేపించుకున్నారు. కానీ ఈరోజు వాలంటీర్లే లేరని చెప్తున్నారు. వాలంటీర్ లేరంటే మరి ఈరోజు ఈ ధర్నా చౌక్ లో ఉన్న వాళ్ళు ఎవరు అని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మరి మొన్నటికి మొన్న మీరు వరదల్లో మీకు మేమున్నాము, మీరు వచ్చి వరదల్లో కొనసాగండి అని చెప్పారు. కానీ మేము వచ్చి పనిచేసినా మాకు ఎటువంటి భృతి అనేది చెల్లించలేదండి. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, 2,60,000 మంది వాలంటీర్లు మీరు కొనసాగించని పక్షంలో మేమందరము తీవ్ర స్థాయిలో మా యొక్క వేదన్ని మేము అమరావతిలో వినిపించామని మేము తెలియజేస్తున్నాము. మరి గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయం నుంచి
అనేక మంది వాలంటీర్లు ఈ రోజు విజయవాడ చేరి ఉన్నారు. మరి ఇది ప్రారంభం మాత్రమే, అంతమైతే కాదండి. మరి దీన్ని మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ వాగ్దానాన్ని మాకు దయచేసి కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. లేని ఎడల ఈ యొక్క తీవ్రము అతి తీవ్రంగా మారే రోజులు మరి రాబోతున్నాయని కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాము. వాలంటీర్ అసోసియేషన్ తరఫున మేము ఏఐఎఫ్ తరఫున మాట్లాడుతున్నాము. ఏదైతే వాలంటీర్లకు హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు 5,000 కాదు 10,000 ఇస్తాము, ఉగాది రోజు తీపి కబురు చెప్తామని చెప్పిన పెద్ద మనిషి యాడికి పోయాడు? అసలు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది పోయి ఉన్న వాలంటీర్లు 2,60,000 మందిని రోడ్డు మీద పడేశారే. వాళ్ళు మీ రాష్ట్ర ప్రజల బిడ్డలు కాదా? వాళ్ళు నిరుద్యోగులు కాదా? వాళ్ళంతా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నెన్ని పథకాలు సేవలు అందించారు. ఈరోజు ఆ పథకాలకు కూడా ఆ పథకాలు అందించడానికి కూడా ఎవరు లేరు. ఈరోజు ఒక అప్లికేషన్ చదవని వ్యక్తి అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే అతను మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళి 10, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేయాలి. అదే అప్పుడు వాలంటీర్ ఉన్నప్పుడు నేరుగా వాలంటీర్ అప్లికేషన్ ఫిలప్ చేసేవాడు, తీసుకొని వచ్చి నేరుగా సచివాలయంలో ఇచ్చేవాడు. వాళ్ళకి ఏది కావాలో ఆ స్కీమ్ వచ్చేదాకా వాళ్ళకు ట్రై చేసేవాడు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మీరు వచ్చినాక కొనసాగిస్తామని చెప్పి మోసం చేసి అబద్ధాలతో వాళ్ళని రోడ్డుని మారేశారు. ఖచ్చితంగా ఇంతమంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు, వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు అమ్మాయిలు తప్పిపోయినారని. మరి ఈ రోజు మీరే ఉన్నారు కదా, మా వాలంటీర్ల వల్ల తప్పిపోయినారని మా మీద నింద వేశారు. మరి ఆ నిందను నిరూపించలేకపోతున్నారు. ఎక్కడికి పోయారయ్యా పవన్ కళ్యాణ్? ఏందయ్యా మీకు ఎలా ఉంటే అలా మాట్లాడతారా? ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మరి మా వాలంటీర్లకు న్యాయం చేయండి. ఆ 10,000 ప్రకటించండి. మాకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ భద్రత కూడా కల్పించండి అని చెప్పి కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఇంత భారీ ఎత్తున ధర్నా చేయడానికి గల కారణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షల్లో ఉద్యోగ ఉపాధి కోల్పోయి నిరుద్యోగులందరూ కూడా రోడ్డు పాలు అయిపోయారు. అందులో భాగంగానే రేషన్ వెహికల్స్ సుమారు 10,000 రేషన్ వెహికల్స్ ఉపాధి తీసేసి 20 నెలల కాలం అగ్రిమెంట్ ఉంటుండగా కూడాను వాళ్ళని రోడ్లు పడేసి నిర్దాక్ష్యంగా వాళ్ళని బయటికి బతుకు తెరవ లేకుండా చేయడం వల్ల ఎంతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ కూడాను ఈ రేషన్ వెహికల్స్ ద్వారాను ఎంత ఉపాధి పొందేవాడో వారందరికీ కూడా నిర్దాక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించకుండా రోడ్డు పడేసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలోనో ఇటు రాష్ట్రంలోనో కూడాను రెండు రాష్ట్రం కేంద్రంలో కూడాను ఆయన ఉమ్మడిగా ఉండడం బట్టి కూటమి ప్రభుత్వం బట్టి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అప్పుడు ప్రశ్నిస్తేనే ప్యాకేజీలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమైపోయి ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నించకుండా ఉన్నందుకు ప్యాకేజీలు తీసుకోవడంగా పనిగా పెట్టుకున్నారు తప్ప ఈ డిప్యూటీ సీఎం ఏటైపోయాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా మీరే ఉన్న ఉద్యోగాలు తీయకుండా ఇప్పటి వరకు రోడ్లు పడేసే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఉద్యోగ భరోసా కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా చేయాలని మా ఎండి ఆపరేటర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.